ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవరా సినిమా అక్టోబర్ 10th రావడం లేదా? అలాగని దసరా రేస్ నుంచి తప్పుకోవడం లేదు. ఇంతకంటే మంచి డేట్ ని ఫిక్స్ చేసుకుందా? అయితే కొత్త రిలీజ్ డేట్ ని ఎందుకు అనౌన్స్ చేయడం లేదు? దేవరా యూనిట్ ఎందుకు గమ్మునున్నారు? దేవరా సినిమా సెట్స్ పైకి రావడానికి ఏడాది పట్టింది. RRR రిలీజ్ అయిన తర్వాత ఆచార్య ఫ్లాప్ కావడంతో దేవరా కథని కొరటాల చాలా వరకు మార్చేశాడు. దీంతో దేవరా షూటింగ్ ఆలస్యంగా మొదలైనా అనుకున్న టైంలో 4-5 స్కెడ్యూల్స్ పూర్తయ్యాయి. అనిరుద్ ట్యూన్స్ ఇవ్వడం లేట్ అవ్వడంతో ఇంకా పాటలు తీయాల్సిందే. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 8న రావాల్సిన దేవరా అనుకున్న టైంలో షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో సినిమాని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా ఆ రోజు కూడా రాకుండా ప్రీపోన్ అవుతోందని తెలిసిందే. 2 వారాల ముందే ఓజీ రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 27న దేవరను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 27న పవన్ ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. అయితే ఆంధ్రాలో మారిన రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేటట్టు కనిపించడం లేదు. ఓజీ రాదని తెలిసే దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి మూవీ లక్కీ భాస్కర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే రోజు దేవరా రిలీజ్ చేయడం వెనక బలమైన కారణం ఉందట. ఓజీ సెప్టెంబర్ 27న రావడంతో దేవరా అక్టోబర్ 10కి వెళ్లిపోయింది. దసరా అక్టోబర్ 12కి 2 రోజుల ముందు దేవరా వస్తే లాంగ్ వీకెండ్ తప్ప మరొకటి లేదు. అదే సెప్టెంబర్ 27న వస్తే వీకెండ్ తో పాటు అక్టోబర్ 2న గాంధీ జయంతి, అలాగే దసరా హాలిడేస్ అన్నిటినీ కవర్ చేయొచ్చన్న ఐడియాతో దేవరా టీం ఉంది. భారీ ఓపెనింగ్స్ కి సెప్టెంబర్ 27 అనుకూలంగా ఉందని, భారీ బడ్జెట్ రీత్యా హాలిడేస్ ను యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.